హాయ్ అండి, వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. ఈరోజు నేను మామిడికాయ సాంబార్ ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తాను. ఇదిగోండి, స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి దీంట్లో కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, బెండకాయలు, ముల్లంగి, టమాటాలు, మునక్కాయలు, దోసకాయ, కూరగాయలన్నీ దీంట్లో వేసేసుకొని కొంచెం ఉప్పు వేసి స్పూను పసుపు, స్పూను కారం, ఒకసారి అదంతా కలిపేసుకుందాం. ఉల్లిపాయలు కూడా దీంట్లో వేసేసుకొని, ఉల్లిపాయలు, వంకాయలు గరిపోతాయి అని చెప్పి ఇప్పుడు వేస్తున్నాను, ముందు కోసి పెట్టలేదు. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా ముక్కలన్నీ కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక గ్లాసు నీళ్లు పోసుకొని కొంచెం మునిగే వరకు నీళ్లు పోసి, 2 గ్లాసులు పట్టిని కొంచెం మునిగే వరకు, ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసేసి బాగా కలిపి మూత పెట్టేసి ఒక పొంగు వచ్చే వరకు ఉడకనిద్దాం. తర్వాత దీంట్లో చింతపండు గుజ్జు పోసుకుందాం. ఈలోపు పక్క స్టవ్ మీద కందిపప్పు, ఒక గ్లాస్ కందిపప్పు కడిగి నానబెట్టాను. ఒక పక్క స్టవ్ మీద కందిపప్పు కుక్కర్లో పెట్టేసేస్తున్నాను. ఇదిగోండి, చిన్న నిమ్మకాయ సైజు కన్నా కొంచెం చిన్నదే చింతపండు నానబెట్టేసుకున్నాను. మామిడికాయ సాంబార్ కాబట్టి కొంచెం పులుపు తక్కువ వేసుకోండి. చింతపండు గుజ్జు అంతా దాంట్లో పోసి, ముందే చింతపండు గుజ్జు పోస్తే ముక్కలు త్వరగా ఉడకవు, అందుకని ఒక ఉడుకు ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు పోస్తున్నాను. ఇదంతా బాగా దానికి కొంచెం నీళ్లు కూడా పోసేసుకొని చింతపండు గుజ్జుకి బాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఉప్పు ఒకసారి చూసి, ఉప్పు చాలకపోతే ఇప్పుడు వేసేసుకుంటే ముక్కలకి పట్టిద్ది. కొంచెం వేస్తున్నాను ఉప్పు, ఇందాక ఒక స్పూను, ఇది ఒక స్పూను. బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి పక్కన పప్పు ఉడికేలోపు ఈ ముక్కలన్నీ ఉడికిపోతాయి. మామిడికాయ సాంబారు చాలా బాగుంటుంది, చేసుకోండి. ఇదిగోండి, ఒక కాయ మామిడికాయ ముందు వేయకూడదు, ముక్కలు అయ్యి అన్నీ ఉడికిన తర్వాత వేస్తే, లేకపోతే మామిడికాయ ఉడికిపోయి గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. అట్లా బాగోదు. ముక్క కొంచెం మనకి తినేటప్పుడు కొంచెం ముక్క తగులుతుంటేనే బాగుంటుంది. అందుకని ముక్కలన్నీ ఉడికిన తర్వాత, మామిడికాయ త్వరగా ఉడికింది కాబట్టి ముక్కలన్నీ ఉడికిన తర్వాత వేసాను. ఇగోండి, అన్నీ ఉడికినాయి ముక్కలన్నీ. ఒకసారి చూసుకొని, మునక్కాయ ఉడికితే ఇంక మిగతా ముక్కలన్నీ ఉడికినట్టే లెక్క. చాలా బాగుంటుందండి, ఒకసారి ఇట్లా ట్రై చేసుకోండి. మామిడికాయ సాంబార్ ఉడికింది. అదిగోండి, పప్పు కూడా ఈలోపు పప్పు ఉడికింది. పప్పు ఉడకబెట్టుకున్న పప్పు దీంట్లో వేసుకోవటమే. పప్పు అంతా వేసేసుకొని బాగా కలుపుకొని ఇట్లాగా ట్రై చేయండి ఒకసారి. సాంబారు చాలా అంటే చాలా బాగుంటుంది. అదిగోండి, పప్పు కూడా అన్నీ కలిపి, ఆ నీళ్ళు కూడా కలిపి దీంట్లో పోసేసుకొని ఇది కొంచెం సిమ్లో పెట్టేసుకొని దీన్ని ఉడికించుకుంటా పక్కన తాలింపు పెట్టేసుకుందాం. ముక్కలన్నీ ఉడికినాయి. ఏ ముక్కలు ఉంటే అవి వేసేసుకోండి. ఇదిగోండి, ఇది సాంబార్ పొడి నేను ఇంట్లో తయారు చేసుకున్నాను. ఒకసారి మీకు సాంబార్ పొడి కూడా ఎట్లా తయారు చేస్తానో వీడియో పెడతాను. అన్ని పొడులు, కారపొడులు కానీ అన్నీ నేను ఇంట్లోనే చేసుకుంటాను, బయట ఏం తెచ్చుకోను.
ఒకసారి మీకు కూడా సాంబార్ పొడి ఎట్లా చేసుకుంటానో చూపిస్తాను. సాంబార్ పొడి కూడా వేసుకొని బాగా కలిపేసేసుకొని ఒకసారి ఉప్పు పులుపు అన్నీ సరిపోయినాయా లేదు చూసుకొని ఏదన్నా కొంచెం తగ్గితే ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది. అన్నీ సరిపోయినాయి. పక్కన ఒక బాండిల్లో తాలింపు పెట్టేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలన్నీ వేసేసుకొని అవి చిటపటమని ఎగుతుండగానే ఉల్లిపాయ, తెల్లగడ్డ, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా కొంచెం మెంతులు కూడా వేసుకోండి. సాంబార్ బాగుంటుంది. పులుసుల్లోకి సాంబార్లోకి మెంతుల ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం వేసుకోండి. ఇవన్నీ బాగా దోరగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని తాలింపు అంతా బాగా వేగనిద్దాం. తాలింపు బాగా వేగితేనే టేస్ట్ ఉంటుంది. కూర అంతా కూడా చేయటం ఒక ఎత్తు, తాలింపులోనే కూర టేస్ట్ వస్తుంది. అందుకని తాలింపు పోపు పెట్టుకోవటమే బాగా మనం పెట్టుకోవాలి. ఇంగువ కూడా వేసుకొని, నేనైతే ఇంగువ అన్నిట్లో వేస్తాను. కొంచెం ఎక్కువగానే వాడతాను, హెల్త్కి కూడా మంచిది కాబట్టి. ఇదంతా బాగా వేగిన తర్వాత సాంబార్ని దీంట్లో పోసుకోవాలి. నాకు కుదరట్లేదు, లేకపోతే ఎత్తి దీంట్లో పోస్తాను. సాంబార్ ఎత్తి దీంట్లో పోసి మూత పెట్టేసేయాలి. ఆ వాసనలన్నీ తాలింపు అంతా దానికి పట్టాలన్నమాట. అప్పుడే తాలింపు రుచి వస్తుంది. ఏ కూరలు అయినా సరే. మా అమ్మ అయితే ఇంతకుముందు ఇట్లా కూరలు తాలింపు పెట్టి తిరగబోసేసేది, మూత పెట్టేసేది. చాలా కమ్మగా ఉంటాయి కూరలు. చేసేదే దానికంటే కూడా మనకు తాలింపు పెట్టుకోవటంలోనే కూరల టేస్ట్ వస్తుంది, కమ్మదనమే కానీ ఏదైనా. అదిగోండి, ఇదంతా ఆ తాలింపు అంతా ఫ్లేవర్స్ అంతా సాంబార్కి పట్టినవి. ఈ సాంబార్ తీసుకొని దాంట్లో పోసేస్తాను. అది సిమ్లో ఉడుకుతూ ఉందన్నమాట. ఓ పొయ్యి మీద ఈజీగా రెండిటి మీద రెండు పెట్టేసుకొని త్వరగా చేసేసుకోవచ్చు. ఇట్లాగా అయిపోయింది సాంబారు. కొంచెం బెల్లం ముక్క వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది సాంబారు. మామిడికాయ పులుపు తగులుతా కొంచెం బెల్లం వేసాం కాబట్టి మరి అంత పుల్లగా లేకుండా కమ్మదనం వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. హోటల్లో కూడా ఇంత టేస్ట్గా ఉండదు. ఓసారి మీరు కూడా ఇట్లాగా ట్రై చేయండి. అదిగోండి సాంబార్ చూడండి. అసలుకి దించే ముందు కొంచెం కొత్తిమీర కూడా జల్లేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. మామిడికాయ సాంబార్ రెడీ. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఈజీగా టేస్టీగా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇట్లా చేసుకోండి. సాంబార్ ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను. సూపర్గా ఉందండి. అసలుకి చాలా అంటే చాలా బాగుంది. అన్నీ సరిపోయినాయి. అసలుకి పులుపు కానీ కారం కానీ దాంట్లో బెల్లం వేసాం కదా, మరి అంత పులుపు లేకుండా కమ్మదనం వచ్చింది. చాలా బాగుంది. మెంతులు వేసాం కదా తాలింపులో, చాలా బాగుంటుంది. నేను సాంబార్ పొడి ఇంట్లోనే వేసుకుంటాను కదా, అది కూడా మంచిగా టేస్ట్గా ఉంది. మామిడికాయ సాంబార్ రెడీ. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి, లైక్ చేయండి.